వీడు ఇందాకనే పోతున్నాడు, నలుగురు పోసుకొని వచ్చారు, ఇప్పుడేంద్ర వీడే పరిగెత్తుకొని పోతున్నాడు. అర్థమైందా తేడా? అది ఎక్కడ దాగి ఉంది? నీ ఆశీర్వాదం కావచ్చు, నీ విడుదల, నీ స్వస్థత, నీకు ఒక మంచి జీవితము నీ పాపములో దాగి ఉంది. ఎప్పుడైతే దాన్ని నువ్వు శుభ్రం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని కడుక్కుంటావో, ఆయన మరలా నీ పాపమును క్షమించి నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ రోజంటే నలుగురు స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితుడిని కాపాడడానికి. ఈ రోజు మనతో ఎవరు లేరు. ఉన్న స్నేహితులు కూడా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరంటే ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే. అందుకే ఆయన ఏమంటాడంటే, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, కానీ స్నేహితులని మాత్రమే పిలుస్తా, స్నేహితులుగా పిలుస్తా అన్నాడు. అలానే అబ్రహామును ఏమన్నాడంటే, నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో నలుగురున్న స్నేహితులు ఆ ఒక్క స్నేహితుడి గురించి చాలా తాపత్రయపడి చాలా ఆవేదన పడ్డారు. మరి మనం ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే, ఆయన నిజమైన స్నేహితుడు అన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నిజమే, ఈ బలహీనతలో ఈ పాపంలో ఇక్కడ నేను దాగిపోయినాను, దీని దగ్గర నుంచి నేను రాలేకపోతున్నాను, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని యథార్థమైన హృదయంతో ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మన పాపములను తీసుకుని మరలా ఉన్నతంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు నాయనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడా, కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవా, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఆ నలుగురు స్నేహితులు కలిసి అయ్యా ఆ ఒంటరి అయిన వాడిని వదిలివేయక మరలా తీసుకుని వచ్చి నువ్వు ఎలా అయినా వారిని బాగు చేయాలని ఆశ కలిగి నైనా దింపి ఉండగా, ఇదిగో వాని పాపంలో దాగి ఉన్న వాని స్వస్థతను, ఆ పాపమును తీసివేసి అయ్యా ఇహలోకంగా పరలోకంగా మీరు గొప్ప కార్యము చేసి అయ్యా మంచిగా స్వస్థపరిచి మీరు నడిపించి మీ కృపను అనుగ్రహించేందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, అట్టి స్నేహితుడిగా ఉన్న మా దేవా, మా ప్రభువ, నీకు మేము ఎల్లప్పుడూ అయ్యా విధేయత చూపిస్తూ మా హృదయాల్లో పాపం లక్ష్యము చేయకుండా యథార్థమైన జెన్యున్ మనసుతో ముందుకు సాగునట్లు నీ ప్రేమను అనుగ్రహించమని అయ్యా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీ ప్రేమలో నీ కృపలో ఇంకా ముందుకు సాగునట్లు అయ్యా ఒకవేళ అట్టి సమస్యలు వీళ్ళు ఏమైనా బాధపడుతూ ఉంటే ప్రభువా దాన్ని తొలగించుకొని తండ్రి నీ దగ్గర యథార్థంగా ఉండి అయ్యా తమ జీవితాలను నీకు సమర్పించి అయ్యా మీరు ఉన్నతమైన స్థాయిలో ఉంచగలరని వారు రుచి చూచి తెలుసుకున్నట్లు నీ సహాయం అనుగ్రహించమని, నీ కృపను దయచేయమని, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని ప్రార్థించి సుధించే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య ఉన్నత శ్రేష్ఠనామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ దేవా యేసయ్య. డోర్ తీయండి బ్రదర్, కొద్దిగా ఎందుకు రావట్లేదు అసలు. పాడతా మంచిగా పాడేది ఒక పాట దగ్గు దగ్గు పాడుకో సిగ్గుపడిపోద్ది దొక్కు